హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాంరా అంటే గండి వీరాంజనేయ ఉంటుంది కదా, ఆ రూటు ఆ లోపల ఎలా ఉంటుంది అదంతా నేను వీడియో అయితే తీశాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో మీకోసం. గైస్, పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేశాను. ఆ తర్వాత మా తమ్ముడితో కాసేపు ఆడుకొని స్టార్ట్ అయితే అయిపోయాను. నేను ఇప్పుడు బండపల్లె టోల్గేట్ దగ్గర నుంచి లక్కిరెడ్డిపల్లి రూట్లో వెళ్తున్నాను గైస్. దారిలో వెళ్ళేటప్పుడు మంచి మంచి వ్యూస్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. ఆ లేక్ కానీ అదంతా చాలా బాగుంది. చూసారు కదా, అన్ని కొండలే అనమాట. ట్రాఫిక్ కూడా అంత ట్రాఫిక్ కాదు కదా, అసలు ఒక వెహికల్ కూడా మనకు కనపరాదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం కనపరాదు. మేము వెళ్ళింది సాటర్డే అయినప్పటికీ నాకైతే క్రౌడ్ అంతేం అనిపించలేదు. దారిలో అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడో థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్లో అలా వెళ్ళాను. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఒక ఇద్దరిని లేదా ముగ్గురిని, ఎక్కువ మందిని క్యారీ చేయకుండా ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్, ఓకే, తక్కువ మెంబర్స్ని తీసుకెళ్ళండి. దారిలో ఈ టోల్ ప్లాజా అయితే కనిపించింది గైస్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. మీరు చూసుకున్నట్టయితే అసలు ఇంకా ప్రాసెస్లో ఉంది. అదైతే క్రాస్గా కట్టారు. ఇది మరి అదేంటో మనకు తెలియదు. ఓకే, అలా వెళ్తూ ఉండగా అప్పుడే అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్తున్నాము. ఆ కొండలను చూసేటప్పటికి చూశారు కదా, ఆ కొండలు చుట్టుకారం అన్ని కొండలే, లైక్ 3 దిక్కులు అవే. ఓకే, అండ్ ఇక్కడ దేవుడు చాలా ముందు వేరే చోట పెట్టినారంట, కానీ ఇప్పుడు మార్చారు. సో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉండగానే నేను మా బ్రదర్స్ చూడండి వచ్చేసాం గెండికి. వెనకాల అన్న కూర్చున్నాడు. మా తమ్ముడు తీసాడు ఇదంతా, క్రెడిట్ అంటే అతనికే ఇవ్వాలి. ఈ వీడియోలో అతన్ని కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద థింగ్ గైస్, రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్ గైస్. ఆ ఘాట్ రోడ్ కానీ, నేను చెప్పేది ఏంటంటే ఈ వే ఉంటుంది కదా, మీ కనిపించే రోడ్ ఏదైతే ఉందో అదే కొద్దిగా డేంజర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక 1 వే లాగా అయితే ఉంది, కానీ 2 వేకే వాడుతున్నారు జనాలంతా. ఓకే, చూడండి, ఇంకా కాస్త ముందుకు మనం వెళ్ళినట్టయితే నామాలన్నీ ఉన్నాయి, రాళ్లకు నిలువు నామాలన్నీ ఉన్నాయి, వెంకటేశ్వరుని. యా గైస్, మీరు చూసుకున్నట్టయితే 10 రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం. సో లోపల క్యూలో నిలబడ్డాం. క్యూ దగ్గర కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంది అనిపించింది నాకైతే. వీడియోస్ అన్నీ తీశారు ఒకరని చెప్పాను కదా, అదిగో ఇతనే షేక్ చేయకుండా ఫోన్ని బాగా తీశాడు. సో దర్శనం అయిన తర్వాత మేము కాసేపు అలా కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా భోజనం వేళ అయింది, ఆకలిస్తుంది. సో స్టార్ట్ అయితే అయిపోయాం మళ్ళా. ఇక్కడ దర్శనానికి వచ్చింటారు కదా, వీళ్ళందరికీ ఎండ తగలకుండా పైన కటన్స్ అదే షేమైన్ అయితే వేశారు గైస్. బాగా కూల్గా ఉంది. ఆ తర్వాత బయట 2-3 ఫోటోలు తీసుకొని అన్నదానానికి అయితే స్టార్ట్ అయిపోయాం గ్యాస్. చూశారు కదా, క్రౌడ్ మామూలుగా లేదు. ఎండల కాలం కదా, అసలే పాపం వాళ్ళకు మెచ్చుకోవాలి గైస్. చేసేటోళ్ళకు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా, అయిపోతుంది చేస్తున్నారు వెంటనే. ఆయనే కుక్ అనుకుంటాను. ఓకే, దాని తర్వాత పప్పు, సాంబార్, పెరుగు అయితే పెట్టారు. అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇలా ఎక్కడన్నా చిన్న ట్రిప్స్కి వెళ్ళి అలా రెస్ట్ తీసుకుంటే సూపర్గా అనిపిస్తుంది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు కూడా వెళ్ళండి. టేక్ కేర్, బై గైస్.